కేసులు వస్తున్నాయన్నా అంటే మీరు అడిగిన రెండో ప్రశ్న, ఎన్ని కేసులు నెంబర్స్ ఎంత ఉన్నాయి అన్నది. యాక్చువల్గా నేను ఇది ఎవరితో మాట్లాడినా కూడా గురించి పెద్ద డిస్కషన్ ఎందుకు వస్తుంది, ఏదో అడ్మిట్ అవుతారు, నిజంగా వాళ్ళకి ఏదో పంచాయతీలతోటో అప్పుల విషయాలు ఇట్లాంటి అయినప్పుడు పోలీస్ కంప్లైంట్ పోతుంది, వీళ్ళ వల్ల నేను మనస్తాపానికి గురై చచ్చిపోతున్నా అని చెప్పి ఇట్లాంటివి వచ్చినప్పుడే పోలీస్ ఎఫ్ఐఆర్ అవుతుంది, అవి మాత్రమే పోస్ట్ మార్టం దాకా పోతాయి. ఇళ్ళల్లో జరిగేటి ఏవి కూడా కంప్లైంట్ పోదు, పోస్ట్ మార్టం పోదు. అయితే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే, సో నేను ఒకటి చెప్తా, ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే నాకు తట్టింది అది. అంటే ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు ఒక ఆయన కాల్కి సంథింగ్ ఏదో పుండు ఉంది, దాని నుంచి వెళ్ళింది. అంటే ఇప్పుడు పొలంలో పనిచేసే వాళ్ళకి రాయో రప్పనో సంథింగ్ ఏదో తగిలి ఏదో కోసుకుపోవడం కానీ తోలు లేచిపోవడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటుంది. అంటే మనము కలిపినప్పుడు అంటే దాన్ని మనము కొట్టడానికి ఆ డబ్బాలో పోయడం కానీ అది చేసినప్పుడు మన చేతులపైన మన కాళ్ళపైన పక్కా పడిపోతుంది. పడినప్పుడు ఆ ఎఫెక్ట్ ఆ మనిషికి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళి వండుకున్నప్పుడు నిద్రలో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు రైతులు. సో చచ్చిపోయినప్పుడు ఎవరికి రాదు డౌట్, బట్ అంటే హార్ట్ అటాక్ వచ్చి పానం మంచిగా లేక కిడ్నీలు ఫెయిల్ అయ్యి చచ్చిపోయినారు అనుకుంటారు అంతే. అంటే ఇవన్నీ బయటికి రావు, డయాగ్నోస్ కూడా కాదు బ్రదర్. అదే కదా, అట్లాంటి ఎన్ని కేసులు ఉన్నాయో. ఇప్పుడు నువ్వు పురుగుల మంది తీసుకున్నావు అంటే నీకు ఇంట్లో స్మెల్ వస్తుంది, అది జస్ట్ బాటిల్ ఓపెన్ చేస్తే రూమ్ లో కూర్చోలేము అసలు. దీనిలో అది కూడా లేదు కదా. అంటే యాక్సిడెంటల్ డెత్స్ అనేవి చాలా అవుతున్నాయి దీంతో. సో కమింగ్ టు యువర్ పాయింట్, నెంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ని ఉండొచ్చు అనుకుంటే, నేను చూసింది ఇప్పుడు ఇవాళ కూడా మన ప్రెస్ మీట్కి వెళ్ళే ముందర ఒక నెఫ్రాలజిస్ట్, నాకు తెలిసిన పరిచయం ఉన్న నెఫ్రాలజిస్ట్ కరీంనగర్లో డాక్టర్ సందీప్ పెద్ది అని చెప్పేసి తనతో మాట్లాడినా. ఓకే, హీఈస్ వన్ ఆఫ్ ది నెఫ్రాలజిస్ట్ ఇన్ దట్ టౌన్. అట్లా ఇంకొక 5-6 ఉన్నారు. ఆయన చూసిన పేషెంట్స్ ఈ జనవరి 1 నుంచి టిల్ ఎస్టర్డే, అంటే ఎగ్జాక్ట్గా 50 రోజులు అనుకోండి. ఈ 50 రోజులల్లో ఆయన చూసి డయాలసిస్లు అంటే బతికేయడానికి ప్రయత్నం చేసి చనిపోయిన కేసులు 20. ఈ 50 రోజులల్లో కరీంనగర్లో మొత్తం కేసులు కాదు ఇవి. ఓకే, ఇవి కాక ఈ డయాలసిస్ చేసినా ఉపయోగం లేదు, ఆల్రెడీ బాగా డ్యామేజ్ అయిపోయింది, ఉట్టిగా చేసుకుంటే డబ్బులు ఖర్చు తప్ప వృధా తప్ప ఉపయోగం లేదు అనుకున్నాయి ఇంకొక 7-8 కేసులు. టోటల్ కమింగ్ టు 25 to 28. ఇవి ఎంతమంది, నేను చెప్పేది కరీంనగర్ మొత్తంది కాదు, ఇది ఓన్లీ సింగిల్ డాక్టర్ ట్రీట్ చేసినాయి. ఓకే, దీనిలో ఇవి ఈయన చూసిన హాస్పిటల్స్ కాక ఇంకో 100 హాస్పిటల్స్ ఉన్నాయి, 2-3 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. కొంతమంది పేషెంట్లు రిస్క్ బాగా చెప్పగానే హైదరాబాద్కు యశోదాకో కిమ్స్కో లేకపోతే ఉస్మానియాకో నిమ్స్కో దికో ఇట్లా వచ్చేటోళ్ళు ఉంటారు. నేను అక్కడ ట్రీట్మెంట్ అయిన నెంబర్ ఏది చెప్పేది.